అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఈ వీడియో శుక్రవారం రోజు వీడియో. శుక్రవారం ముగ్గు పెట్టి పక్కకు తిరిగినాను. మాకు ఇంటి దగ్గర పని చేస్తా అన్నారు, పక్కన 2 ఇండ్ల అవతల. ఇంకా ట్రాక్టర్ మట్టి వేసుకునేకి అంతా వస్తుంది. ముగ్గంతా సగం వెళ్ళిపోయింది అసలు. అందుకే ట్రాక్టర్ సౌండ్ వస్తానే బిరివిరా ఫోన్ తీసుకొని దాన్ని తీసుకున్నాను. ముగ్గు తీసుకున్నాము అనేసి ముగ్గు తీసుకున్నాం. కానీ మెట్ల ముందర అయితేనే బాగా చక్కగా ఉంటుంది. సరే ముగ్గుకు నమస్కారం పెట్టుకున్నాక కానీ లేదు ఈరోజు, నిన్న శుక్రవారం రోజు. ఇంకా తర్వాత ముగ్గు అయిపోతానే ఇంకా తులసికోట దగ్గర అంతా ఇంకా శుభ్రం చేసేసుకున్నాను. బాగా పసుపు పట్టించేసి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టింటే అసలు అబ్బా ఎంత అందంగా కనిపిస్తారో కదా తులసి, ఉసిరి, బిలోపత్రి కుండీలు. నేను వచ్చేసి మనకు పెయింట్ బకెట్లు ఉంటాయి చూడండి, ఆ పెయింట్ బకెట్లకు పెయింట్ వేసుకొని మళ్ళీ మనకి ఇంటికి వేస్తారే ఆ పెయింట్ వేసుకొని వైట్ పెయింట్ ఉంటేనే అన్ని బొట్లు పెట్టినాను. నేనే తయారు చేసుకున్నాను. ఆ విధంగా ఒక్కరోజు పెయింట్ పట్టించిన, సగం రోజు 2 రోజులు బొట్లు పెట్టినాను. ఆ విధంగా పెయింట్ వేసుకున్నాను. మనకుండే దాంట్లోనే మనం చక్కగా వేసుకొని అందంగా పెట్టుకోవచ్చు. నేను పెట్టిండే ప్రతి చెట్టు ఏవో కొన్ని కుండీలు కొన్నాను, కానీ అన్నీ సాధ్యమున్నంత వరకు ఇంట్లో ఇరిగిన బకెట్లు అవి ఇవి ఉంటాయి చూడండి, ఆ విధంగా పెట్టుకొని చెట్లు చక్కగా పెట్టుకోండేది. ఇవి మీకు చూపిస్తానని చూడండి. ఇది ఇసర్రాయి రోలు. నేను వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా వంటకు దాంట్లోకి అనేసి ఇవి ఎగస్ట్రా ఉంటే ఇసర్రాయి వచ్చేసి మా పెద్దల నుంచి వచ్చిండేది. అంటే మా పెద్దల నుంచి అంటే అత్త వాళ్ళ ఇంట్లో కాదు, అమ్మ వాళ్ళ ఇంట్లోది. అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే నేను తీసుకున్నాను. నా చెల్లికోటి నాకోటి ఉంది. ఇంకా దానికి పెయింట్ వేసేసి ముగ్గులు పెట్టుకున్నా. ఎప్పుడన్నా పూజకు పెట్టుకోవచ్చు అనేసి, ఎవరైనా పెళ్ళిళ్ళప్పుడు పసుపు దంచేప్పుడు అట్లా అడుగుతారు కదా, అప్పుడు ఇద్దామనేసి పెట్టుకున్నా. చాలామంది తీసపోతా అంటారు, తెచ్చిస్తా అంటారు. ఇవి వచ్చేసి మీకు చూపిస్తానని చూడండి. దీంట్లో డస్ట్ ఎక్కువ ఉంటే గురువారం రోజు, ఇది గురువారం నైట్ వచ్చేసేసి ఇవన్నీ చాలా డస్ట్ ఉండే. మా పిల్లలు చిన్నతనంలో నేను ఫ్రూట్స్ చూపించి వాళ్ళకు నేర్పించడానికి అప్పుడు వాళ్ళ నాన్న తెచ్చిండే. అవి వచ్చేసి ఇంక అన్నీ అంతా ఇంక ఇప్పుడు పెద్దోళ్ళు అయినారు కాబట్టి అయినా చెక్కు చెదరకుండా ఎంత బాగున్నాయి చూడండి, ఎంత బాగా కనిపిస్తున్నాయి. అరటిపండు, ద్రాక్ష, మళ్ళీ గుత్తి ద్రాక్ష, గ్రేప్ అంటారు కదా, గ్రేప్స్, బనానా, యాపిల్, ఆరెంజ, పపాయ, వాటర్ మిలాను అన్నీ ప్రతి ఒక్క పండు ఉంది. ఇది వచ్చేసి దాంట్లో వేసి పెడతాను అన్నీ. ఇట్లా ఎప్పుడన్నా అందంగా కనిపిస్తాయిలే అక్కడ అనేసి ఆ దుమ్ము అంతా తుడిచేసినాను. మళ్ళీ ఇచ్చేసి పైకి వస్తానే డ్రెస్సింగ్ టేబుల్ మీద 2 రోజులకు ఒక్కసారి మనం శుభ్రం చేసినా కానీ నైస్ దుమ్ము ఈ విధంగా ఉంటుంది. నైట్ టైం ఎక్కితేనే ఇట్లాంటివన్నీ శుభ్రం చేసేసుకుంటా. తొందరగా ఎక్కితే లేదనుకో ఇంకా కొంచెం తొందరగా మార్నింగ్ లేయాల, ఇంకా టైం అవ్వలేదనుకో మరి లంచ్ చేసిన తర్వాత పోయి అట్లా నిదానంగా చేస్తూ ఉంటాను. 2 రోజులకు ఒక్కసారి ఏదో ఒకటి క్లీన్ చేస్తూనే ఉండాలి. ఈరోజు ఇది చేసినామనుకో రేపు ఇంకోటి చేయాల, ఆ విధంగా ఉంటుంది. నేను డస్ట్ అయితేనే ఎక్కడ కనపడకోకుండా ఎప్పుడప్పుడు శుభ్రం చేసేస్తా. ఇండ్లంతా ఇప్పుడు అక్కడ డస్ట్ ఉందనుకో ఒకే రోజు ఆ విధంగా అంతా శుభ్రం చేసేస్తా. ఆ విధంగా చేస్తూ ఉంటాను. ఒకే రోజు అన్నీ పెట్టుకున్నామంటే మన చేత కాదు. చేతనే వాళ్ళు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తారు, కానీ నా చేత అయితే అస్సలు కాదు. నేను ఈరోజు ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఆ ఫ్రూట్స్ క్లీన్ చేసిన, రేపు ఇంకోటి చేస్తా, ఆ విధంగా చేస్తా. బూజులు అయితేనా నెలకు 2 సార్లు బుధవారం రోజు కానీ ఇట్లా ఆదివారం రోజు కానీ బూజు కనిపిస్తే, బూజు అయితే సామాన్యంగా కనిపించదు, కనిపించిన చోటే నేను అట్లే అనేస్తాను. మంగళ శుక్రవారాల్లో బూజు తీను. ఇంకా డస్ట్ అంటే ఇంక ఎక్కడ కనిపిస్తే అది ఇంక ఆ రోజు శుభ్రం చేసేసి రోజు పెట్టుకునేది ఆ విధంగా ఉంటుంది. ఇంకా శుక్రవారం రోజు వచ్చేసి పూజ అంతా బాగా, ఇంకా శనివారం మళ్ళీ అన్నీ శుభ్రం చేసుకోవాలా. శుక్రవారం పూజ తొందరగా చేసేసినాను, ఎందుకంటేనా చిన్న అబ్బాయి కానీ ఊరు వెళ్తా అన్నాడు. ఇంకా మనకు అన్ని పనులు అన్నీ కావాలా కదా, ఇంకా టిఫిన్ కావాలా, బాబు క్యారీర్ కావాలా, ఇంకా నా కషాయాలు కావాలా, అది బాబుకి 10 గంటలకే ట్రైన్. ఇంకా అన్ని పనులు కావాలంటే చాలా ఇంకా తొందర లేస్తేనే, శుక్రవారం అయితేనే ఇంకా తొందర లేసినాము. ఇంకైతేనే ఇంకా శుక్రవారం యోగాకు ధ్యానానికి కానీ గుడ్ బై చెప్పేసినాను. ఎందుకంటేనే ఇంకా ఆ రోజు ఇంకా దానం చేస్తాను కానీ టైం సాలకొస్తుంది.
శుక్రవారం అంటే కొంచెం పూజ అంతా కొంచెం మన దీపవర్ణము, లక్ష్మీ అష్టకము, దుర్గా అష్టోత్తరాలు అవన్నీ చదువుకొని పూజ చేసుకుంటా. ఇంకా బాబు కానీ వీళ్ళు బయలుదేరేప్పుడు బాగా ప్రశాంతంగా పూజ చేసి ఇంట్లో బాగా కలకల ఆడుతూ దీపారాధన ఉంటే వాళ్ళు నమస్కారం చేసుకొని పోతే బాగుంటుంది అనేసి ఇంకా అన్ని పూజ అయితే అంతా చేసేసిన. నేను స్కిప్ చేసేది ఏంటంటేనా ఎక్కువ పని ఉందంటే యోగా ధ్యానం కొంచెం స్కిప్ చేస్తాను, మరి సాయంత్రం అయినా కొంచెంసేపు చేసుకుంటాం. కామాక్షి దీపం అయితేనే మన దీపారాధనతో పాటు కామాక్షి దీపం వెలిగించుకోవాలా, అదొక్కటే పెట్టి ఎప్పుడు పెట్టకూడదంట. నాకు తెలిసిండే విషయం. మన దీపారాధన 2 కుందీలు ఎట్లా పెడతామో మరి కామాక్షి దీపం పెట్టుకోవాలా. ప్రతిరోజు పెట్టుకోవచ్చు ఆ దీపం, కానీ మనకు అంత నెయ్యి అంత లేదు కాబట్టి నేను ప్రతి శుక్రవారము మంగళవారం పెట్టుకుంటా. ఉండేవాళ్ళు ప్రతిరోజు కామాక్షి దీపంలో నెయ్యి పోసుకొని దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. నేను కొన్ని సంవత్సరాల నుంచి ఒక 20 సంవత్సరాలు అయిందిలేండి కామాక్షి దీపం పెట్టుకోబట్టి. ప్రతి శుక్రవారం మంగళవారం ఏదో ఒక్క పూట ఉదయం కానీ సాయంత్రం కానీ పెట్టుకుంటాను. ఇంకా బాబు లేచి ఇంకా స్నానము పాలంతా తాగేసినాడు. మళ్ళీ వచ్చేసేసి ఇంకా దేవుణ్ణి ముక్కొని మళ్ళీ వాళ్ళ నాన్నగారు చనిపోయినారు కదా, ఆ తాతకు ఫస్ట్ నమస్కారం చేసుకున్నాడు. మళ్ళీ వాళ్ళ నానమ్మకు కానీ పాదాలు నమస్కారం చేసుకున్నాడు. మా పిల్లలు ఎప్పుడన్నా కానీ కాలేజీకి పోయేటప్పుడు మా అమ్మ నాన్నకు కానీ అమ్మ నాన్న ముందు రోజు వచ్చి నమస్కారం, ఎప్పుడు ఊరు వెళ్తామంటే ముందు వస్తేనే వాళ్ళకి నమస్కారం చేసుకుంటాడు. ఇంకా వాళ్ళ నానమ్మకు బయలుదేరేటప్పుడు నమస్కారం చేసుకుంటాడు. ఎప్పుడైనా 2 పిల్లలు అంతే, ఆ విధంగా నమస్కారం చేసుకొని బయలుదేరుతారు ఊరికి పోయేటప్పుడు. ఇది వచ్చేసి చూస్తున్నారు చూడండి, ఇది మోదకాకు అంటారు. ఇస్తర్లు కదా, ఇస్తరాకులు అంటాం చూడండి భోజనానికి. ఇప్పుడు వచ్చేసి మనకు ప్లాస్టిక్ దానిలో ఎక్కువ మనం వాడుతున్నాం కదా. నేను వచ్చేసి మామూలుగా ఇవి వచ్చేసి ఒక కట్ట కిరాణా అంగిట్లో అమ్ముతారు, అవి తెప్పించుకుంటాను. అవి వచ్చేసేసి ఎక్కడన్నా వీళ్ళు బయలుదేరాలన్నా అప్పుడు వచ్చేసి దానిలో క్యారేజ్ చపాతీలు దాంట్లో ఇస్తర వేసినానే దాంట్లో పెడతాను. ఇది వచ్చేసి పెరుగన్నము, అది వచ్చేసి ఆలు బఠానీ కర్రీ చేసినాను. గిన్నెలు అవి ఉన్నాయి చూడండి బాక్సుల్లో కానీ కట్ చేసి ఇస్తర్ను దాంట్లో వేసి కర్రీ వేసినాను. ఇంకా వంట చేసేది కానీ చూపించలేదు. ఇంకా బాబుకి అంత లగేజ్ కానీ అంతా సర్దేసినాము. ఇంకా లంచ్కి వచ్చి పెరుగన్నం తింటాను అన్నాడు. టిఫిన్ పొద్దునే చపాతీను కుర్మా అది బఠానీ ఆలు కర్రీ తినేసినాడు. ఇంకా నైట్కి కానీ చపాతీ ఆలు కర్రీ తింటాలేమ్మా అన్నాడు. మళ్ళీ బాటిల్లో పాలు కానీ కాంచి బాటిల్లో వేసిచ్చిన. ఇంకా బాబు లగేజ్ అంతా సర్దినాము. ఇంకా వాళ్ళ నానమ్మ కానీ వచ్చింది. ఇంకా నానమ్మ పక్కనే కదా ఉండేది. నానమ్మకి కానీ నమస్కారం చేసుకొని బయలుదేరుతానంటే కిందికి దిగి వచ్చేసేసింది. ఇంకా బయలుదేరినారు. ఇంకా 1 గంట వదిలిన తర్వాత ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేద్దాంలే అనేసి. ఎప్పుడైనా కానీ మనకు బయటికి పోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బయలుదేరుతానే మనం చెత్త నూకేది మాప్ పెట్టేది అవన్నీ అస్సలు చేయకూడదు. కొంచెం టైం వదిలేసిన తర్వాత నిదానంగా చేసుకోవాలా. నేను వచ్చేసి ఇంకా ఎప్పుడు లేండి, నేను లంచ్ తినేది 12:30 కదా, ఆ తర్వాత అన్నీ క్లీన్ చేసినాను. ఇంకా గిన్నెలన్నీ చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో అవన్నీ గిన్నెలన్నీ కడిగేసినాను. ఇంకా మొత్తం ఇంకా స్టవ్ అంతా ఇంకా శుభ్రం చేయాలి కదా. మనం చపాతి తిక్కింటాము, ఆ పౌడర్ అంతా ఎగిరింటుంది. ఇంకా ఆత్రంలో ఒకటి పోయితే ఒకటి ఉలవపోతా అంటాయి. ఇంకా ఆ విధంగా ఉంటుంది కదా. ఇంకా రైస్ ఒకటి పెట్టుకోవాలా. రైస్ కానీ బియ్యం కడిగి పెట్టేసినాను. ఇంకా నాకు కూరలు చేసుకునే కానీ టైం లేక శుక్రవారం రోజు ఇద్దరికి కలిసేసి నాకు ఆయనకి ఇద్దరికి రైసే చేసేసిన. ఇంకో స్టవ్ శుభ్రం చేసేసి రైస్ కానీ పెట్టేసినాను. ఇంక అన్ని గిన్నెలన్నీ శుభ్రం చేసేసినాను. ఈ కిటికీ వచ్చేసేసి తీసినామంటే దుమ్ము అంత విపరీతంగా వస్తుంది. వంట చేసేటప్పుడు ఒక్కటి తీస్తాను. మనం మరొక వీడియోలో